నోని మొక్క ఇప్పుడు ఎన్నో రోగాలకు దివ్య ఔషధంగా మారుతోంది. ఈ మొక్కను మన తెలుగు ప్రాంతాల్లో మొగలి చెట్టు అని, ఆంగ్లంలో ఇండియన్ మల్బరీ అని వ్యవహరిస్తారు. ఆగ్నేయాసియా, పసిఫిక్ దీవులతో పాటు భారతదేశ వాతావరణంలో సులువుగా పెరిగే ఈ మొక్క మానవ శరీరానికి చేకూర్చే మేలు అంతా ఇంతా కాదని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. నోని రసం శరీరంలో ఒక సహజ సిద్ధమైన పెయిన్కిల్లర్లా పనిచేస్తూ కీళ్ల వాపులను, తీవ్రమైన నొప్పులను తగ్గిస్తుందని చెబుతున్నారు. అలాగే మారుతున్న కాలంలో బీపీ, షుగర్ సాధారణ సమస్యలుగా మారాయి. నోని రసాన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. నూనెలోని యాంటీ ఏజింగ్ గుణాలు చర్మంపై ముడతలను నివారించి యవ్వనంగా ఉంచేందుకు తోడ్పడతాయి. అంతేకాకుండా తలలో వచ్చే ఇన్ఫెక్షన్లను దూరం చేసి జుట్టు రాలడాన్ని అరికట్టడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. నోని మొక్క సాధారణంగా ఒక చిన్న వృక్షంలా లేదా దట్టమైన పొదలా కనిపిస్తుంది. నిటారుగా సాగే కాండం, దట్టంగా అల్లుకుపోయే కొమ్మలతో ఈ చెట్టు సతత హరితంగా అలరారుతుంది. దీని ఆకులు పెద్దవిగా ముదురు పచ్చ రంగులో మెరుస్తూ ప్రత్యేకంగా కనిపిస్తాయి. వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉన్నా, నేల సారం ఎలా ఉన్నా సరే ఉష్ణమండల పరిస్థితులకు తట్టుకుని నిలబడ్డం దీని ప్రత్యేకత. పల్లెల్లో, తోటల్లో కొమ్మల గుండా గుత్తులు గుత్తులుగా కాసే ఈ కాయలు ప్రాథమిక దశలో లేత పచ్చ రంగులో ఉండి క్రమంగా పరిపక్వత చెందుతాయి. ఎదుగుతున్న కొద్దీ కాయలపై గుండ్రటి మచ్చలు, కళ్ళ వంటి ఆకారాలు స్పష్టంగా గోచరిస్తాయి. సాధారణ పండ్లతో పోలిస్తే నోని పండు ఆకృతి కాస్త వింతగా బంగాళాదుంపలను పోలుంటుంది. దీని బాహ్య చర్మంపై మురళీధరుని కనుల వంటి బుడిపలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పండు పూర్తిగా పక్వానికి వచ్చి కోతకు సిద్ధమైనప్పుడు అది లేత పసుపు లేదా ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. అయితే ఈ పండు సువాసన కంటే కూడా కాస్త ఘాటైన వాసనను కలిగి ఉంటుంది. రుచి విషయానికొస్తే ఒకంత చేదుగా, వగరుగా అనిపించడం వల్ల చాలామంది దీన్ని నేరుగా తినడానికి ఇష్టపడరు. అందువల్లే మార్కెట్లో దీన్ని ఎక్కువగా జ్యూస్ రూపంలో విక్రయిస్తుంటారు. ఆధునిక ఒత్తిళ్లతో సతమతమయ్యే వారికి నోని ఒక మంచి ఔషధం. ఇది మెదడులో సెరటోనిన్ స్థాయిలను క్రమబద్ధీకరించి మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. తద్వారా నిద్రలేమి సమస్య పూర్తిగా తొలగిపోతుంది. అయితే ఎలాంటి రసాయనాలు లేని స్వచ్ఛమైన ఫలాలను పొందాలనుకునేవారు ఏలూరు జిల్లాలో పలువురు రైతులు ఈ సహజ సిద్ధమైన మొక్కను తమ ఇంటి పరిసరాల్లోనూ, తోటల్లో పెంచుతున్నారు.